బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తన పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించింది. అయితే ఈ బ్యారేజ్ కుంగుబాటుకు కారణమైన ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 17 మంది ఇరిగేషన్ అధికారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. ఎల్ఎన్టీ సంస్థపై సైతం క్రిమినల్ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్పష్టం చేసింది. అలాగే ఈ నివేదికలో పలువురు ఈఎన్సీలతో పాటు ప్రస్తుత సిఈలు, ఎస్ఈల పేర్లను సైతం ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. ఇక 33 మంది ఇంజనీర్లపై పెనాల్టీ వేయాలని ఈ నివేదికలో సూచించింది. 7 రిటైర్డ్ ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వీరంతా క్షేత్రస్థాయిలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని సదరు నివేదికలో విజిలెన్స్ పేర్కొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తన పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించింది. అయితే ఈ బ్యారేజ్ కుంగుబాటుకు కారణమైన ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 17 మంది ఇరిగేషన్ అధికారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. ఇక ఎల్ఎన్టీ సంస్థపై సైతం క్రిమినల్ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్పష్టం చేసింది. అలాగే ఈ నివేదికలో పలువురు ఏఎన్సీలతో పాటు ప్రస్తుత సిఈలు, ఎస్ఈల పేర్లను సైతం ప్రస్తావించినట్లు తెలుస్తుంది. ఇక 33 మంది ఇంజనీర్లపై పెనాల్టీ వేయాలని ఈ నివేదికలో సూచించింది. 7 రిటైర్డ్ ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వీరంతా క్షేత్రస్థాయిలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని సదరు నివేదికలో విజిలెన్స్ పేర్కొంది.